3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. అనకాపల్లిలో దారుణమైనటువంటి ఘటన. నిజంగా వీళ్ళు అసలు మనుషులైనా, వీళ్ళు మనుష్య పుట్టికే పుట్టారా? ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? నిజంగా ఇలాంటి మనుషుల్ని అసలు ఊరికే సమాజంలో వదిలేయకూడదండి, వెలివేసేయాలి. అంత దారుణంగా ఈ ఘటన జరిగింది అనకాపల్లిలో. అంటే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే, అనకాపల్లిలో తల్లి కూతురు ఉంటున్నారండి. ఒక మహిళ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తన కూతురుతో ఉంటుంది. భర్తతో విభేదాల కారణంగా వీళ్ళు వేరుగా ఉంటున్నారు, తల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కూతురు. అయితే అనకాపల్లి చేపల మార్కెట్ సచివాలయ ఉద్యోగి భార్గవ ప్రకాష్ అని ఉన్నాడు. సో వాడితో పరిచయం ఏర్పడింది ఈ మహిళకి. ఇప్పుడు భర్తతో దూరంగా ఉంటుంది కదా, ఈ భార్గవ ప్రకాష్ పరిచయం అయ్యేసరికి ఆ పరిచయం కాస్త ప్రేమంట, ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అంటే రోజు రావటం, కలవటం, మాట్లాడుకోవటం, డైరెక్ట్గా ఇంటికి వచ్చేయటం, ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఇది నడుస్తోంది. ఈ వివాహేతర సంబంధం అనేది కొనసాగిస్తోంది ఆ మహిళ ఈ భార్గవ ప్రకాష్ అనేటువంటి సచివాలయ ఉద్యోగితో. అయితే ఒకరోజు ఆ ఇంటర్ చదువుతున్నటువంటి కూతురు ఉంది కదండి, తను ఒక కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వీడి కన్ను ఆ కూతురు మీద పడింది. ఆ మహిళ కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ అమ్మాయి మీద పడి ఒకరోజు ఆ మహిళతో అడిగాడంట, నాకు నీ కూతురు కూడా కావాలి, నీ కూతురుతో కూడా నేను ఏకాంతంగా గడుపుతా, నీ కూతుర్ని తీసుకొస్తావా అని చెప్పి అడిగేసరికి ఆ తల్లి ఏం చేయాలండి? మరే నీచుడా, నికృష్టుడా, ఏం మనిషివిరా నువ్వు, నా కూతురుతో, చిన్న పిల్లతో ఏంట్రా నీకు అని వాడిని దూరం పెట్టాలి. ఒక తల్లి చేయాల్సిన పని అది. కానీ ఈ దుర్మార్గపు తల్లి ఏం చేసింది తెలుసా? ఆ కూతుర్ని కూడా వాడి దగ్గరికి తీసుకెళ్ళిందండి బలవంతంగా. ఆ కూతురికి ఇష్టం లేకపోయినా, ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కూతురికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా వాడి దగ్గరికి తీసుకెళ్ళి వాడితో ఉండని చెప్పేసి అంటే నిజంగా ఇది తల్లేనా? ఏం చెప్పాలి వీళ్ళకి అసలు? మహిళలు కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత సైకోల్లాగా, ఇంత క్రిమినల్ లాగా, ఇంత కామ పిశాచుల్లాగా అసలు ఏంటి వీళ్ళు? అసలు మనిషి పుట్ట కాదు నన్ను అడిగితే. కానీ పాపం ఆ చిన్నపిల్ల ఈమె వాడి దగ్గరికి తీసుకెళ్తే బలవంతంగా అత్యాచారం చేస్తాడండి. బలవంతంగా అత్యాచారం చేస్తే ఇక ఏడ్చి ఆత్మచేతనం చేసింది. ఆత్మచేతనం చేస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చి మొత్తం ఆ పాపను అడిగితే మొత్తం చెప్పింది. మా అమ్మ ఇట్లా చేసింది, వాడి దగ్గరికి వెళ్ళాను, వాడు ఇంత దారుణంగా చేశాడు అని చెప్పి మొత్తం ఆ బాధ మొత్తం పోలీసులకు చెప్పుకుంది. వీళ్ళిద్దరిని కూడా పలు సెక్షన్స్ కింద కేసు పెట్టారు. వీడి మీద అయితే పోక్సో కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక, మైనర్ బాలిక, తల్లి ప్రోత్సాహంతో తల్లి డైరెక్ట్గా వాడి దగ్గరికి తీసుకుపోయి ఇదిగో నా కూతురు ఎంజాయ్ చేయంటే నిజంగా ఇది అసలు ఆడదేనా, ఒక తల్లేనా, ఒక మహిళనా? ఎంత బాధ కలుగుతుంది చూడండి. ఇలాంటి వాళ్ళు అసలు ఏం చేయాలండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. ఇలాంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్నటువంటి మహిళలను ఏం చేయాలి? కన్న కూతురును కూడా ఈ విధంగా వాడి దగ్గరికి వెళ్ళు, వీడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ కన్న కూతురు ఎంత బాధపడుతుంది? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, నా జీవితం భర్త వదిలేశాడు కాబట్టి నేను నాశనం అయిపోయాను, నా జీవితం పోయింది. కానీ నా కూతురు మాత్రం బాగుండాలి, నా కూతురు మాత్రం సంతోషంగా ఉండాలి, నా కూతురుకి మంచిగా చదివించాలి, నా కూతుర్ని ఒక మంచి వ్యక్తితో పెళ్లి జరిపించి దానికి ఒక జీవితం ఇవ్వాలని చెప్పి అంత ఆలోచనతో ఉండాలి. తల్లి ప్రేమ అంటే అట్లా ఉండాలి. అంతేగాని ఇది ఇంత క్రిమినల్ మైండ్ సెట్ చూడండి. వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నదే కాక మళ్ళీ వాడితోనే కూతుర్ని కూడా పంపించిందంటే వాడి దగ్గరికి, ఇదొక క్షమించరానటువంటి తప్పండి. ఇది చాలా బాధ కలుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని జైల్లో వేశారు. కానీ ఇలాంటివి కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మహిళలను కూడా చూడకుండా చాలా దారుణంగా, కఠినంగా శిక్ష వేయాలి. ఒక ఆడకూతురు జీవితాన్ని కావాలని నాశనం చేయటం అంటే ఎంత దారుణం ఇది! ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష కదా వేయాల్సింది. ఇలాంటి వాళ్ళకి
ఇలాంటి వాళ్ళకి అసలు సమాజంలో బతికే హక్కు లేదు కదా. ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు? వీళ్ళకి ఏదో కేసులు పెట్టేసి జైలుకి పంపించి మళ్ళీ 2 నెలలతో మళ్ళీ వచ్చేస్తారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళ రంకు బొంకు అన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. కానీ కూతురు జీవితం నాశనం అయిపోయినట్టేగా. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.